హాయ్ అండి. నా పేరు ముత్యం ఫ్రమ్ రాజమండ్రి. నేను గత 2-3 ఇయర్స్ నుంచి అయితే మగ్గం వర్క్‌లో చేసిన ప్రతి డిజైను నేను హౌస్ వైఫ్‌నే. ఇంట్లోనే మేము మగ్గం వర్క్ చేస్తాము. చేసిన ప్రతి వీడియో కూడా నేను యూట్యూబ్‌లోనే అప్‌లోడ్ చేశాను. మీరెవరైనా చూసి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. అది నాకెంతో సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు మేము కుట్టబోయే బ్లౌజ్ వచ్చి ఫ్లోరల్ రా సిల్క్ శారీ వచ్చింది. అదొచ్చి పింక్ అండ్ ఆరెంజ్, వైట్, బ్రౌన్ కలర్ కాంబినేషన్లో వచ్చిన ఫ్లోరల్ రా సిల్క్ శారీ అనమాట. దాని బ్లౌజ్ కాస్త పార్టీవేర్లో ఎలివేట్ అవ్వడానికి చాలా బేసిక్గా, అంటే మగ్గం వర్క్లో చైన్ స్టిచ్ వచ్చిన వాళ్ళకు కూడా చాలా ఈజీగా అండ్ లుక్ వైజ్ అయితే పార్టీవేర్లా కనిపించేలా ఉండేంటి డిజైన్ అనమాట ఇది. మీరు ఒకసారి చూస్తే 2 కుందన్స్ ఉన్నాయి కదా, 2 కుందన్స్ శారీ కలర్ కాంబినేషన్ బట్టి మనం అంటించాము. ఈవెన్ మీది ప్లెయిన్ శారీ అయితే మీరు ప్లెయిన్కి కాంట్రాస్ట్ ఒకటే కలర్ కుందన్ అయినా వేసినా చాలా బాగుంటుంది. మీరు 2 కలర్ శారీ వేసిన తర్వాత 2 కలర్ కుందన్ వేసిన తర్వాత దానిలో వచ్చిన డార్క్ బ్రౌన్ కలర్ మాత్రం మేము అవుట్లైన్ ఇచ్చాము. అవుట్లైన్ ఇచ్చిన తర్వాత ఈ 2 కుందన్ లైన్కి మధ్యలో గ్యాప్లో, అంటే సెల్ఫ్ ఉండాలి ప్లస్ చూడడానికి గ్యాప్ ఉండకూడదు అండ్ పార్టీవేర్లా ఎలివెంట్ ఉండాలి. కాబట్టి ఆ 2 లైన్స్ మధ్యలో కర్దానా బీడ్ ఉంటుంది కదా, గ్లాస్ స్మాల్ సైజ్ బీడ్ అనమాట. గ్లాస్ గొట్టం అంటాం మనం. మామూలుగా అయితే గాజు గొట్టాలు, చిన్న సైజ్ గాజు గొట్టం తీసుకొని దాన్ని వేసుకొని లాస్ట్ జర్కిన్ క్యాప్, అంటే స్టోన్ అంటించే క్యాప్ అనమాట. జర్కిన్ క్యాప్ విత్ ఒక షుగర్ బీడ్, అంటే నార్మల్గా వాడే గోల్డ్ బీడ్స్, షుగర్ బీడ్ ఆర్ యూనిగోల్డ్ బీడ్ అని కూడా అంటారు దాన్ని. అది వేసాము. దీనివల్ల ఏమిటంటే దూరం నుంచి మధ్యలో మనకి మంచి బ్రైట్ లుక్ వస్తుంది, లైట్ ఎఫెక్ట్గా వచ్చి మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది, బ్రైట్గా మెరుస్తుంది. బట్ ఓవర్గా అలికేసినట్టు కాకుండా డిజైన్ అయితే ఎక్సలెంట్ లుక్ వస్తుంది. మీరు ఈ వీడియో చూడండి. నిజంగా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. నా వీడియోస్ ఒక 2-3 చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.